నిన్న జరిగింది మాలల ఐక్యత సభ కాదు, మందకృష్ణ మాదిగ గారి నామస్మరణ సభ. మందకృష్ణ మాదిగ గారిని తిట్టడం కోసమే లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వెచ్చించి పరేడ్ గ్రౌండ్స్లో తిట్టించినటువంటి సభ. మందకృష్ణ మాదిగ గారిని ప్రతిష్ట, మందకృష్ణ మాదిగ గారి కుటుంబాల మీద అవాకులు చవాకులు పేల్చడానికి ఆ సభ జరిగింది. ఏం అన్యాయం జరిగిందని మాలల సభ పెడుతున్నారు? నిజంగా ఎవరికన్నా మాలలకు అన్యాయం జరిగిందంటే ఏ వక్త కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15(4) కానీ ఆర్టికల్ 16(4) ప్రకారం కానీ ఈ ప్రకారం మాకు అన్యాయం జరిగింది, ఈ గణాంకాల ప్రకారం మాకు అన్యాయం జరిగిందని గణాంకాల రూపంలో చెప్పాలి. ఏం మీటింగ్ అది? కాంగ్రెస్ పార్టీ లక్షల రూపాయలు ఇచ్చి తెచ్చి మందకృష్ణ మాదిగ తిట్టడం తప్పిస్తే ఏమైనా చెప్పిరా? నువ్వు భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు మాట్లాడినావా? పార్లమెంట్ గురించి మాట్లాడినావా? లేకపోతే ఆర్టికల్స్ గురించి మాట్లాడినావా? దేని గురించి మాట్లాడినావు? కృష్ణ మాదిగ గారిని తిట్టడం కోసం సభ పెట్టించినావు. ఇప్పుడు నీకు నిజంగానే ఎందుకు మందకృష్ణ మాదిగ గారు టార్గెట్ అవుతున్నారు అంటే మాలలకి? ఇప్పుడు బాగా తినబరిగినోళ్ళకి ఏముంటుందన్న, ఇప్పుడు 30 సంవత్సరాలుగా ఏ పార్టీ కండువా కప్పుకొని నిలబడినటువంటి ఏకైక నేత మందకృష్ణ మాదిగ గారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే దానికి కారణం 30 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ పోరాటమే. ఆ మందకృష్ణ మాదిగను టార్గెట్ చేస్తేనే మాదిగలందరినీ మొత్తం వీక్ అయిపోతారు, మాదిగ సమాజాన్ని మొత్తం కూడా చిన్న చూపుగా చూసినాడు, మాదిగ సమాజం మొత్తం అణిచివేస్తే మేము అనినట్టు వాళ్ళు పైశాచి కాండం పొందుతున్నారు. ఎట్లయితుంది అది? మందకృష్ణ మాదిగ టార్గెట్ చేయడం వెనకాల వాస్తవం ఏముందంటే, నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణకు అనుకూలంగా ఉంది, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి. నువ్వు మాదిగలకు నిజంగానే మాలలకు నిజంగానే అన్యాయం జరిగిందని సభ పెట్టినావు, మాలల ఆత్మగౌరవం. కానీ మాలలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలి? కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది, రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నాడు, సోనియా గాంధీ సపోర్ట్ చేస్తుంది, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిండు. మరి నువ్వు మీ కొడుకు రాజీనామా చేయాలి కదా, సిగ్గుంటే రాజీనామా చేయాలి. అట్లే కానీ అమాయకమైనటువంటి మాలలందరినీ తెచ్చి సభ పెట్టించి నీ మంత్రి పదవి కోసం, నీకు ఒక్క మంత్రి పదవి కోసం సామాన్య మాలలకు ఇట్లా రెచ్చగొట్టి విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళ మాలని సభకు రప్పించినావు. స్వార్థం కోసం డివైడ్ చేసి దెబ్బలాట్లు పెడుతున్నారని గొడవలు పెడుతున్నారు. ఇప్పుడు దెబ్బలు పెట్టేటప్పుడు బీసీలు కూడా 9300 కులాలు ఉన్నాయి, దాంట్లో ఏబిసిడి అని ఉన్నాయి. అంటే బీసీలు అందరూ కలిసి లేరా? మరి ఎస్సీలలో 59 కులాలలో నువ్వు ఒక్కడు వ్యతిరేకించడం ఏంది? 58 కులాలు సపోర్ట్ చేస్తున్నాయి కదా, మరి నీ ఒక్కడికే వ్యతిరేకం, నీ ఒక్కడికి ఏం నొప్పి కలుగుతుంది అని చెప్పాలి కదా. నువ్వు సమాజానికి చెప్పు, నీ సమాజానికి మాల సమాజానికి ప్రభుత్వం ఏమన్యాయం జరిగింది, రాజ్యాంగం ప్రకారం ఏమన్యాయం జరిగింది, మరి నీకు కేంద్ర ప్రభుత్వం ఏమన్యాయం చేసింది, సుప్రీంకోర్టు ఏమన్యాయం చేసింది, ఇవన్నీ చెప్పకుండా మందకృష్ణ మాదిగ గారి సంగతి తెలుస్తాం, కిషన్ రెడ్డి గారికి మందకృష్ణ గారికి సంబంధాన్ని తెలుస్తాం. ఏం మాటలు ఇవి? ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం సవాల్ నడపొద్దు కదా. మీకేమైనా నిజంగా వ్యక్తిగత విద్వేషాలు ఉంటే మీలో ఇంట్లో చూపుకోవాలి, ఇది పద్ధతి కాదండి. నేను మాల సమాజానికి మహాసేన రాజేష్ కూడా నిన్న ఆపుతాము ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అని చెప్పేసి మాకు అన్యాయం జరుగుతుందని ఆయన మాట్లాడతాం. ఇప్పుడు సభలో పసలేదు, ఏం మాట్లాడాలి? ఏదో మాట్లాడకపోతే ఏం మాట్లాడితే సప్పట్లు కొట్టాలంటే మందకృష్ణ మాదిగ గారిని తిడితే సప్పట్లు కొడతారు. మందకృష్ణ మాదిగ గారిని తిట్టినట్లు వేస్తేనే నేను సప్పట్లు కొడతాను అనుకుంటే ఆయన బాగా నేర్చుకున్నాడు. అంటే నేను మందకృష్ణని తిడితే నాకు సప్పట్లు పడుతున్నాయి అని అర్థం చేసుకొని మీడియాలో హైలైట్ కావడం కోసం తప్పిస్తే ఆయన పార్టీ ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు మహాసేన రాజేష్ అనేట ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం మొట్టమొదటి తెలుగు రాష్ట్ర వర్గీకరణ చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది, ఆయన అమలు చేయడం కూడా కమిషన్ వేసిండు. నీకు నిజంగా వర్గీకరణ ఇష్టం లేకపోతే నువ్వు రాజీనామా చేయి తెలుగుదేశం పార్టీకి, లేకపోతే నువ్వు ఒక పార్టీ పెట్టు, లేకపోతే నువ్వు చంద్రబాబు మీద పోరాటం చేయి. కానీ నువ్వు ఒక కుల నాయకునిగా చలామణి అవుతూ నువ్వు ఇక్కడ కులాల విద్వేషాల మధ్యలో వాళ్ళ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చి నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను అరువు తెచ్చుకొని ఇక్కడ తెలంగాణ సభలో మందకృష్ణ మాదిగ గారిని తిట్టడానికే నేను పిలిపించుకున్నారు. ఏంటి పిలిపించుకుని? నువ్వు మహాసేన రాజేష్ మహానేత అని కాదు, మహాజ్ఞాని కాదు, వాడు మహా అజ్ఞాని. మాలలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడంటే మందకృష్ణ మాదిగ గారు తొక్కుతాం, చంపేస్తాం ఏందండి? మందకృష్ణ మాదిగ గారిని ఆయన మాట్లాడతారు, దిగంబర్ కాంబ్లే అయినట్టు ఆయన మేము భూస్థాపితం చేస్తా అంటాడు. అంటే మందకృష్ణ మాదిగ గారు ఈ మొత్తం సభ్య సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నది. అంటే మాదిగల కోసం పోరాడమే మందకృష్ణ మాదిగ చేసినటువంటి తప్ప, మాదిగలకు ఆత్మగౌరవం తెచ్చినటువంటి నాయకుడు, హక్కులు సాధించాలని తెచ్చిపెట్టినటువంటి నాయకుడు. అలాంటి నాయకుని పట్టుకొని భూస్థాపితం చేస్తాం అని నీచంగా అసలు సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళకేమైనా నిజంగా మీరు ఉన్నటువంటి రాజకీయ పార్టీలే వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. మీరు పార్టీ లైన్ దాటితే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీలకు ఏం డిమాండ్ చేస్తున్నట్టే, మీ పార్టీ లైన్కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయా ఉండవా ఆ పార్టీలో తెలుసుకోవాలని ఈ విధంగా తెలియజేస్తున్నా. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నా? ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం వాళ్ళకి వాళ్ళ జీవితకాలం కూడా సరిపోదు. ఎందుకు అడ్డుకుంటున్నారో ఫస్ట్ చెప్పాలి, అసలు అడ్డుకోవడానికి కారణాలు ఏది చెప్పాలి. చెప్పి మీరు దేనికోసం అడ్డుకుంటున్నారో, మీకు మాలలకు జరిగినటువంటి అన్యాయం ఏందో చెప్పిన తర్వాతనే ఇవన్నీ అడ్డుకోవాలని మాట్లాడుతున్నా. 58 కులాలకు కనీసం మోరి కాలువలు తీసేటువంటి కులం, మలం ఎత్తిపోసేటువంటి కులం, చిన్న చితగా ఉన్నటువంటి బుడగ జంగాలు కానీ డక్కలు కానీ కనీసం గుర్తింపుకు నోచుకోకుండా, విద్యా ఉద్యోగ అవకాశాలకు నోచుకోకుండా వాళ్ళందరికీ రావాల్సినటువంటి మొత్తం వాటాను కూడా నువ్వు ఒక్కడే పొందినట్టు అన్ని కమిషన్లు చెప్పే ఇంత
కమిషన్లు చెప్పినవి, ప్రొఫెసర్లు చెప్పిర్రు, పార్టీలు చెప్పినవి, కుల సంఘాలు చెప్పినాయి, ప్రజా సంఘాలు చెప్పినాయి, విద్యార్థి సంఘాలు చెప్పినాయి. మానవుడని ప్రతి ఒక్కడు కూడా వర్గీకరణ సమర్థిస్తున్నాడు. మరి నీకు వర్గీకరణను సమర్థించకుండా అసలు వర్గీకరణ వ్యతిరేకమని ఎవరైనా నీ పార్టీలు వచ్చిరన్న సభకు? నేను ఏ సభకు మీరు ఆహ్వానించాలి కదా, ప్రజల మద్దతు కూడగట్టాలి కదా, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టాలి కదా. అంటే ప్రజల మద్దతు లేనటువంటి సంఘం ఇవాళ మిగిలిపోతుంది. కేవలం వివేక్ కుటుంబాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడం కోసమే సభ నడిచింది. అంబేద్కర్ గారి ఫోటో చిన్నగా ఉంటుంది, కాకా ఫోటో పెద్దగా ఉంటుంది. కాకా అంబేద్కర్ గారి కంటే మరి గొప్పవాడా? అంబేద్కర్ గారి కంటే ఎక్కువ బుక్కులు చదివిండా? అంబేద్కర్ గారు ఎక్కువ పోరాటం చేసిండా? అంబేద్కర్ గారి కంటే ఎక్కువ రిజర్వేషన్లు సాధించి పెట్టిండా? నీ కుటుంబానికి ఒక మంత్రి పదవి రావడం కోసం నీ కుటుంబంలో ఇంకా 3 పదవులు ఉన్నాయి, అది సరిపోదు. ఇంకా ఎవరైనా వాళ్ళ భార్యలు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబ పదవులు తెచ్చుకోవడం కోసం నువ్వు సభ పెట్టుకొని మాలను వాడుకుంటున్నాను సందర్భంగా గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.